ప్రార్థన చేసుకున్నాం. మహాగండ పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు. సమయాన్ని మమ్మల్ని మా హృదయాల్ని మానవులను దయగల హస్తాలు సమర్పించుకుంటున్నాను. నీ గొప్ప కృప దయచేయండి. సాతాను యొక్క ప్రతి చర్యల్ని ఏసునామమున కొట్టివేస్తూ వాక్యం నీది ప్రభా, కేవలం బోర్ని ప్రభా. మరి నీ వాక్యాన్ని నాతోను మాతోను మాట్లాడితే మేము బ్రతుకుతాం. మాకు జీవమును ఉజ్జీవమును కలుగచేయండి. నీ నామమును బట్టి బలపరిచి భద్రపరిచి నీ సన్నిధిలో మేము వర్ధిల్లినట్లుగా సహాయం చేయవలసిందని యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మా అందరికీ వందనాలు. ప్రభు ఇచ్చినటువంటి ఈ వందనాలు. భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పోయినసారి మరి ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఆషేరు భాగ్యవంతులం గురించి, భాగ్యవంతులు ఎలా అవుతాము, ఏం చేయాలి అని చెప్పారండి. 3 లేయా విషయాలు. తనకి కుమారుడు పుట్టినప్పుడు ఆషేరు భాగ్యం. ఉమ్, భాగ్యం. అంతరాలు. ఎస్. మన భాగ్యం. భాగ్యవంతులం అంటే భాగ్యవంతులుగా మనల్ని చేసిన దేవుణ్ణి మనం చాలాసార్లు అనుకుంటాం కదా. మరి స్త్రీలంగా ఎందుకు పుట్టానబ్బా, ఒక మగాడినై పుడితే ఎంత బాగుండేది అని అనుకుంటాం కదా. నిజంగా ఇదొక భాగ్యం. ఏంటి? స్త్రీగా పుట్టడం. కానీ అనేక మార్లు అనేక పనులు ఇవన్నీ చేసుకోలేక ఏమంటాం? ఏంటి భాగ్యం? ఆ? ఎప్పుడు చూసినా భాగ్యం భాగ్యం అనుకుంటాం కానీ ఆ, ఇది నిజమైన భాగ్యం కాదు అంటాం. కానీ ఆ, దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం చూసుకున్నాము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని చూసుకోలేదు. అయితే చెప్పారా అండి? అవునా, థ్యాంక్ యూ. చురుగ్గా ఉండట. గొప్ప భాగ్యం. అయితే నిర్గమకాండం 1:19 హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వారు ఐగుప్తీయుల వంటి వారు కారు. ఎందుకనంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఎందుకు అంటే మరి చాలాసార్లు వాళ్ళు రాకముందే వీళ్ళని డెలివరీ అయిపోయి మరి ఉండేవారు. మోషే విషయం చూస్తే తను ఏం చేసిందంట, డెలివరీ అయిపోయి బిడ్డను కూడా దాచిపెట్టి బుట్టలో దాచిపెట్టిందంట. ఏడవకుండా 3 నెలలు కాచినట్టుగా చూస్తున్నాం. ఎట్లా దాచిపెట్టింది? అసలు ఏడవకుండా ఎలా ఉంటాడు? ఏడ్చే ఉంటాడు. కానీ ఆ ఏడవకుండా చూసుకుందనమాట. మనం కూడా మన పిల్లల్ని నిజంగా ఈ రోజుల్లో దాచిపెట్టాలి. భాగ్యవంతులమే. కానీ బిడ్డల్ని దేనిలో దాచిపెట్టాలి? ప్రభు వచ్చే వరకు మనల్ని ఈ లోకంలో నుండి దాచిపెట్టి, ఫరో దృష్టిలో పడకుండా, ఫరో ముందలకు రాకుండా, మగపిల్లాడుగా చంపబడకుండా దాచిపెట్టాలంట. ఎందుకు? ఈ దేశానికి కాబోయే గొప్ప దైవజనులుగా వాళ్ళని చూడాలి మనం. అలాగే ప్రార్థన చేయాలి. సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించాలంటే ఏం చేయాలి? వారిని దాచిపెట్టాలి. ఎట్లా దాచిపెడుతున్నాం అసలు? ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తే భయమైపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మాటలు, భయంకరమైన పనులు లోకంలోకి వెళ్ళిపోతే మరి మనం ఒక ఆమె చెప్తుంది కదా, మా మా అక్క కూతురు 11, 12 సంవత్సరాలు. కానీ ఆమెకి లేని అలవాటు అంటూ లేదు. మంచి స్కూల్లో వేసింది మా అక్క. కానీ ఏం చేసిందంట, వాళ్ళ అక్క ఆ పాపని బాగా మంచి స్కూల్లో వేసి చదివిపిస్తే ఫ్రెండ్స్ అన్నీ విచ్చలవిడితనం. వాళ్ళ పెద్ద పిల్లలు చెప్తారే ఉన్నారట. కానీ ఏం చేస్తుంది, ఆ పిల్ల బయటికెళ్ళిపోయి ఫ్రెండ్స్ అని సిగరెట్లట, గంజాయట, ఇంకా ఇంకా అన్ని అలవాట్లు, పచ్చబొట్లు అన్నీ పొడిపించుకుని ఒక్కొక్కసారి స్కూల్లోంచి తీసేశారట. ఇంకా స్కూల్కి వెళ్ళనని మొరాయించిందంట. స్కూల్కి వెళ్ళకపోవడం వలన ఇంట్లోనే ఉండటం వలన ఏం చేస్తుంది, బాగా బయట తిరగడం అలవాటు చేసుకుంది బాయ్ ఫ్రెండ్స్ తోటి. 3 రోజులు బయట ఉండేసి అప్పుడు వస్తుందంట. తల్లి తండ్రి లేడు. ఆ తల్లికి ఎంత కన్నీరు, దాచిపెట్టలేకపోతున్నారు ఈ లోకంలో. ఆడపిల్లల్ని ఏంటి, మగపిల్లల్ని ఏంటి అసలు.
ఆ! భేదం లేకోకుండా బయటికి వెళ్ళిపోతూ దాచబడని పరిస్థితుల్లో ఉంటున్నారు. అందుకని మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో దాచిపెట్టాలి. వారిని ప్రార్థనతో దాచిపెట్టాలి. ఇదిగో మోషే మోషేని ఎక్కడ దాచిందంట? ఇక నేను దాచలేని బిడ్డని అనుకున్నప్పుడు జమ్ము పెట్టి చేసిందంట. జమ్ము పెట్టి. ఈ జమ్ము పెట్టి ఏంటి? జమ్ము అది నీళ్ళలోనే ఉంటది. దానికి ఒకలాంటి పొర ఉంటదనమాట. జమ్ముకి ఒకలాంటి పొర ఉంటది. అది నీళ్ళని లోపలికి తీసేసుకోదు. ఆ పొర పోతే నీళ్ళు లోపటికెళ్ళిపోతాయి. అలాగే జమ్ము లాంటి జమ్ము లాంటి జమ్ము ఒక్క రెల్లుతోటి బుట్ట అల్లగలదా? లేదు. అన్ని జమ్ములు కలిపి రెల్లుల రెల్లు గ ఆ యొక్క జమ్ము పెట్టెలాగా తయారు చేసి, అల్లి ఆ! ఎప్పుడు టైం ఉందంటారు ఈమెకి? మోషే తల్లికి. పగలంతా ఏం చేసేది? వచ్చి అక్కడ ఫరో రాజు కింద బండలు నెట్టడానికి ఆడోళ్ళందరూనేమో వాళ్ళకంట బండలు పిరమిడ్స్ కట్టడానికి బండలు మోసుకుంటా లాక్కుంటూ ఎళ్తా ఉంటే వీళ్ళేం చేయాలంటే తొయ్యాలట. కొంచెం ఎక్కువ తోస్తే ఆ బండ కింద పడి నలిగిపోతారు. కొంచెం తక్కువ తోస్తే బరువు ఎక్కువైపోయి లాగలేక చాలా టైం పడతది. అప్పుడు ఫరో సైనికులు వాళ్ళని బాగా కొట్టేవాళ్ళట. అందుకని చాలా బ్యాలెన్స్డ్‌గా మరి ఆ పని చేసేవాళ్ళంట. ఈమె కడుపుతోటుండింది. పిల్లల్ని కనింది. కానీ కనినట్టుగా కూడా తెలవకుండా ఏం చేసిందంటే వచ్చి వెంటనే పనిలో జాయిన్ అయింది. గర్భిణీ స్త్రీయే బాలింత అయినా కూడా చురుకుగా ఉండి ఏం చేసిందంటే జమ్ము పెట్టి గడ్డితోటి జమ్ము గడ్డిలో ఆయనని అల్లి బుట్ట అల్లేదట. పాపం రోజు ఆ యొక్క పని నుంచి రాంగానే గబగబా వచ్చి అల్లుకునేదేమో. ఇంటి పనంతా చేసుకోవాలి మళ్ళీ. అయన్నీ కూడా వండుకోవాలి, వార్చాలి చురుకుగా. ఈరోజు ఆడవాళ్ళకి లేనిదేంటో తెలుసా అండి? చురుకుదనం. చాలామంది ఆడోళ్ళు చురుకుగా ఉండరు. సోమరుల్లాగా ఉంటారు. దేవుడు పని అంటే అన్ని నొప్పులొస్తాయి. నేనంటాను గదా! ఆదివారం అనంగానే ఆదివారం సిక్‌నెస్ ఒస్తది. అస్సలు చేతనవ్వట్లేదంటారు. నిజమే. ఆ! ఒక వయసయిపోయింది. ఆ వయసుతో సంబంధం లేదు ఈ రోజుల్లో. ఎట్లా ఉన్నారు? ప్రార్థనకి గబగబా ప్రార్థన ప్రార్థన చేయాలి అనుకునేవాళ్ళు ప్రార్థనకు కూడుకుంటారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ప్రార్థనకి రారు. సమయానికి కూర్చోరు. పిలవాలి. బొట్టు కాటికి పెట్టి పిలిచినట్టు పిలవాలి. ఏంటో! ఆ! అస్సలు ఇంట్రెస్టెడ్ లేరండి ప్రార్థన అంటే. కొద్దిమంది ఏదో కొద్దిమంది ఆ! ప్రార్థన. దేవుని కొరకు ఏది త్యాగం చేసుకోనటువంటి జనరేషన్ ఇది. అయితే మనము మాదిరిగా ఉండాలి. తల్లులుగా మనం మాదిరిగా ఉండాలి. ఎందుకు మాదిరిగా ఉండాలి? ఎందుకు చురుగ్గా ఉండాలంటే ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆమె జమ్ము పెట్టి అంటే నేనంటాను కదా! ఒక్కొక్క రెల్లు ఒక్కొక్క విశ్వాసి. దానిలో ఏం పూసిందంట? దాని పైన పొర ఉంటదని చెప్పాను కదా! ఆ పొర పరిశుద్ధతకి. పరిశుద్ధత లేకోకుండా మనము ఏ పెట్టెలో దాచలేం. మనం అపవిత్రమైన పనులు చేసుకుంటా 24 గంటలు కొంతమంది ఆడోళ్ళు ఆ రీల్స్ చూసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా. టైమంతా వేస్ట్ చేస్తే ఎక్కడుంటది టైం? ఎక్కడుంటది టైం? ప్రభు కోసం టైం ఏది? 24 గంటలు ఇస్తున్నాడు ప్రభు. 24 గంటల్లో ఎంత సమయం దేవునిలో గడుపుతున్నాం? రెల్లుతో అల్లి ఏం చేస్తదట? అల్లి మరి ఆ! దాని లోపల మట్టి పూసిందంట. ఎందుకంటే మట్టి ఏం చేస్తది? వెచ్చదనాన్ని కలుగజేస్తదంట. అంతేకాదు హ్మ్. పైనేమో కీలు పూసిందంట. కీలు. దేవుని వాక్యము ఏం చేయదు? దేవుని వాక్యము అనే కీలు పూయడం వలన అది మునగనియ్యదు. చూడండి నోవాహు ఏం చేశాడు? ఓడను తయారు చేసి దానికేం చేశాడంట? కీలు పూసాడట. మునిగిపోకుండా మన బిడ్డలు మునిగిపోకుండా ఉండాలంటే వాక్యం అనే కీల్ని మనం పూయాల. వాక్యంలో వాళ్ళని పెంచాల. వాక్యం నేర్పించాలి. వాక్యము ఆ! మనం నేర్చుకోవాలి. వాక్యము పిల్లలకి నేర్పించాల. మరి
మనము ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్పించాలట. నిజంగా దేవుని వాక్యం రష్యన్స్ దేవుడు లేడనే మాటని ఆ! తల్లి కడుపులో ఉండంగానే, తల్లి కడుపులో 5 నెలలు రాంగానే ఒక అల్ట్రాసౌండ్స్ సిస్టమ్ పెడతారట తల్లి కడుపుకి. పెట్టి వాటినేం జేస్తారు? ఆ! వెంటనే దేవుడు లేడు, దేవుడు లేడని వినిపిస్తారట. కడుపులో ఉండంగానే ఏ తల్లైనా ఏం చేయాలి? అందుకని అంటే ఆ తల్లి కడుపులో బిడ్డలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆ సంతోషం వాళ్ళకొస్తది అంటారు. నిజమేనండి. కొంతమందికి పాపం ఎప్పుడు కష్టాలుంటాయి. ఎప్పుడు బాధలుంటాయి. భర్తొచ్చి కొడతా ఉంటాడు. ఆ పిల్లల్లో ఒకలాంటి యారగెన్సీ, మొండితనం, మూర్ఖత్వం ఇలాంటి పిల్లలు చాలా మందిని చూశాను నేను. ఈ పెద్దగా అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు వాళ్ళ ముందే కొట్లాడుకుంటారు. వాళ్ళ ముందే కొట్లాడుకుంటారు. దానివల్ల ఏమైతది? వాళ్ళ ఇంట్లోంచి బయటికెళ్ళిపోతున్నారు. ఆ బుట్టలోంచి దేవుడు లేడు, ఏం లేడని చెప్పేసి బయటికెళ్ళిపోతున్నారు. ఎందుకు క్రైస్తవ కుటుంబాలు పాడైపోతున్నాయి? ఇదిగో తల్లిదండ్రులు మాదిరిగా లేకపోవడం వల్ల. అసలు మన కుటుంబాలే మాదిరిగుండాలి ఈ లోకంలో. అయితే ఆ తల్లేం చేసింది? బయట కీలు పూసింది. లోపల మ మట్టి పూసింది. మట్టి వాసన. గప్చుపుగా పడుకునేలాగా చేస్తదట. బట్టలు అమ్మ చీర పెట్టిందేమో, అమ్మది చీరేసిందేమో అడుగున. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు మెత్తగా ఉంచి, ఆ బిడ్డని మూసి, ఆ యొక్క బుట్టను మూసిందంటండి. మూసింది. కనబడకుండా, ఆ! దొర్లకుండా. మరి ఒకవేళ ఆ జమ్ము తేలుతది గానీ, ఆ! కొంచెం కూడా నీళ్లు లోపలికి పోకుండా సహాయపడిందంట. తల్లిగా బాధ్యత. చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండాలి. చాలామంది పిల్లలు అలాగా చురుగ్గా ఉండి దేవుని వాక్యం నేర్పించినా కూడా ఈ జనరేషన్‌లో తప్పిపోయే జనరేషన్. కళ్ళు నెత్తికి ఎక్కిన జనరేషన్. కొవ్వు పట్టి మాట్లాడే జనరేషన్. తల్లిదండ్రులని హర్ట్ చేసే జనరేషన్ ఉంది. అయితే మనము మన పిల్లలకి బాధ్యతలు నేర్పించాలి. ఇంట్లో పనులు చెప్పాల. చురుగ్గా ఉండాలి. హ్మ్. మన బాధ్యతలు నేర్పించాలి. మరి వట్టిగా మనం ప్రార్థనా పరులంగా ఉంటే సరిపోదు. మనం మన జీవితం సరిగా ఉంటే సరిపోదు కానీ, వాళ్ళకి కూడా ఏం చేయాలి? పనులు నేర్పించాలి. మొన్న ఒకామె అంటుంది, సిస్టర్ మా అమ్మాయికి ఏం రాదండి. ఎందుకో తెలుసా అండి, ఎట్లైనా అత్తగారింటికెళ్తే పని చేసుకోవాలి కదా! అయ్యో దేవుడా! ఏంటి? అప్పుడెప్పుడో పని చేసుకోవాలని ఇప్పుడు పనులు నేర్పవా? ఆ! కనీసం చాయ్ పెట్టో రావాలా? ఏంటో అక్కడ పని చేయాలి, ఇక్కడ ఎందుకులే పని చేసేదని నేను పని చెప్పట్లే అంది. ఇప్పుడు అత్తగారింట్లో యూ వోంట్ బిలీవ్ ఎంత కష్టపడుతదో ఆ అమ్మాయి. ఆ! ఎంత కష్టపడుతదో పాపం అనిపిస్తది. ఆ! ఎంత తల్లి అదే కష్టపడుతూ నేర్పించిందనుకోండి. వండడము, సరిపెట్టుకోవడం నేర్పించిందనుకోండి. ఏమయ్యేది? ఈజీ అయ్యేది. ఈజీ అయ్యేది. మనం గూడా మన పిల్లల్ని చురుగ్గా ఉండడం నేర్పించాలి. ఒక్కతే బిడ్డ అయ్యుండొచ్చు. ఒక్కడే కొడుకు అయ్యుండొచ్చు. వాళ్ళకి పనులు నేర్పాలి. నేనంటాను కదా! ఆ! చేపని వండి, తీసి, ముళ్ళు లేకుండా తీసి తినిపించడం కాదు తల్లులు చేయాల్సింది. దాన్ని పట్టుకోవడం, దాన్ని వండుకోవడం నేర్పించాలి. అప్పుడు నువ్వు లేనప్పుడు ఏమైతది? వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటది. ఇదిగో మనము వాళ్ళ బతకడం నేర్పించాలి. ఈ లోకంలో ఎలా బ్రతకాలి? మోషేని అలాగే పెట్టిందంట తల్లి. ఆయ ఆ యొక్క బుట్టలో పెట్టినప్పుడు దేవుడు అతనిపై కనికరం చూపించాడట. ఆయనపై కనికరం చూపించి, ఒక నాయకుడిని కాపాడాలి అనుకుంటే దేవుడు తప్పకుండా వాళ్ళని ఎంత చక్కగా మాట్లాడుద్ది తెలుసా? తన కుమార్తె వానికేమి సంభవించినో తెలుసుకోవడానికి ఏం చేసింది? కుమార్తెని పెట్టిందంట. కుమార్తెని ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టిందండి? నిజమే. ఆ! ఆ యొక్క కాపలా దగ్గర. పెట్టి కాపలా పెట్టిందంట. మనం కూడా వాడికేవి సంభవిస్తదో మెంటర్స్‌ని పెట్టాల. అంటే ఆత్మీయంగా వాళ్ళని చూసుకోవడానికి అప్పుడప్పుడు సండే స్కూల్ టీచర్లకి అప్పగించి, ఆ! అమ్మా ఈరోజు, ఈరోజు రేపట్లో గద్దించనివ్వరు. టీచర్‌ని కూడా కొట్టనివ్వరు. ఏవండీ? టీచర్లు కొడుతున్నారా? కొట్టొద్దంటారు. కొట్లాడతారు కొంతమంది తల్లిదండ్రులు. మన పిల్లలు చెడిపోవాలంటే
మనం ఏం చేయాలి? చెడిపోవాలి అంటే వాళ్ళని గద్దించకుండా చూడాలి. హ్మ్. అదే మన పిల్లలు బుద్ధిమంతులవ్వాలంటే ఏవండీ ఈ రోజుల్లో చదువు కొంచెంగా ఉన్నది మనకి అంటే ఏంటో తెలుసా? మన సార్‌లకి మనల్ని అప్పగించారు మన తల్లిదండ్రులు. హ్మ్. హ్మ్. మా నాన్నగారు 48 ఊర్లకు డాక్టర్ గారు. ఆ! అసలు మా మ్యాథ్స్ సార్ ఉండేవాడాయన. ఆయన ఏం చేసేవాడో తెలుసా? చెవు పట్టుకొని, ముక్కు పట్టుకొని పిండేసేవాడు. ఏదైనా తప్పు చెప్తే. అందుకని చదువొచ్చింది. ఇవాళ రేపు రాట్లే. గేట్ టు గేట్ అయిపోయిందంటే, మన ఇంటి గేట్ ముందెక్కుతారు, అక్కడ గేట్ ముందు దిగుతారు. సుఖం ఎక్కువైపోయింది. అలసిపోయానమ్మా అంటది మా చిన్న పాప. "ఈ దేనికి అలసిపోయినవే? చదువుకొని అలసిపోయినవా? ఆ! ఆడతా పాడుతా ఉంటు కొంచెం సేపన్నా రెస్ట్ ఇయ్యమ్మా" అంటది. హ్మ్. హ్మ్. కానీ ఎప్పుడన్నా కొంచెం బాగోలేదనంగానే గబగబా తని 4 తరగతి చదువుతుంది. ఆ! కానీ గబగబా తనే అన్నీ చేసేస్తానంటది. "నువ్వు చెప్పు నేను చేసేస్తా" అంటది. ఒకరోజు నేను జ్వరంతో పడుకొనున్నాను. గబగబా ఎళ్ళింది. ఎళ్ళి నాకు సోప్స్ ఎలర్జీ అనమాట. మొత్తము స్కిన్ అంతా వచ్చేస్తది. గోర్లన్నీ ఊడిపోతాయి. ఆహ్, అందుట్లో డయాబెటిక్ నేను. గోర్లన్నీ ఊడిపోయి మొత్తం మ మధ్యలోకి బ్రిటిల్ అయిపోతాయనమాట. అయితే ఒకరోజు లేసేసరికి అంట్లన్నీ తోమేసింది. హ్మ్. నేను వండరైపోయా. ఒకటి పాల గిన్నె బాగా మాడిపోయింది. అయినా సరే, ఆ పాల గిన్నె ఎట్లా కడిగిందా చిన్న చేతులతోటి అనుకున్నా. కడిగేసింది. కష్టమైనా సరే. ఇల్లు సర్దేస్తది. నేను ఇది చేస్తున్నానంటే, "నువ్వు చెప్పు నేను జేసేస్తా" అంటది. నేనంటాను గదా! నేను చెప్పడం, నువ్వు చేయడం కాదు. అమ్మకి కష్టం ఉంది కదా అని నువ్వే గ్రహించుకొని చేసేయాల. అమ్మ ఏమన్నా చేయాలా అని అడగాలి. ఉల్లిపాయలు కోసేస్తది. లేతే ఏదన్నా చిన్న చిన్న పనులు బియ్యం కడిగి పెట్టేస్తది. హ్మ్. పచ్చడన్నీ యేసుకొని తినేయమంటే తినేస్తది. హ్యాపీగా తింటది. పచ్చడంటే పిచ్చనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలు ఎక్కడున్న అడ్జస్ట్‌మెంట్ నేర్చుకొని బతకడానికి, చురుగ్గా ఉండడానికి నేర్పించాలి మనం. తల్లులంగా మనకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఆ! ఆ నైలు నదిలో ఆమెకి ఏమి సంభవిస్తుందో చూసుకోవడానికి ఒక మెంటర్స్ ఉండాల మన పిల్లలకి. ప్రార్థన చేసేవాళ్ళు. కనిపెట్టి చూసేవాళ్ళు. ఆమె ఎళ్లి ఏం చెప్పిందో తెలుసా? ఆ పిల్ల కూడా చురుగ్గా ఉండి ఏం చెప్పిందో తెలుసా? ఈ బి ఈ ఈ బిడ్డని పెంచడానికి ఒక దాదిని పిలుచుకొని రానా? అంది. ఏ మరి నిజంగా తన దగ్గర పనివాళ్ళు లేరా? అంటే హెబ్రీ స్త్రీలలో ఎవరినైనా పిలుచుకొనొస్తే పెంచుతది. కొంచెం పాలిస్తది అని చెప్పిందనమాట. చిన్న బిడ్డ పట్ల దయ చూపించిన దేవుడు. మనం ఎప్పుడైతే ప్రార్థనా పరులంగా ఉంటామో, మన బిడ్డలను తీసుకొనొచ్చి, మన చేతులతోని, మన పాలు పట్టించి, అంటే దేవుని వాక్యం పంచడానికి ఫరో కుమార్తెని దేవుడు వాడుకున్నాడు. ఏవండీ? అట్లనే మనము ఈ లోకంలో ఉన్నప్పటికిని, ఈ లోకమనే నైలు నదిలో మనం వదిలినప్పటికిని ఆ! దేవుడు రక్షించాలనుకుంటే శత్రువు ద్వారా గూడా సహాయం చేయగలడు. శత్రువునే వంచి తీసుకొని రాగల శక్తిమంతుడైన దేవుడు నీకున్నాడు. కాకపోతే చురుగ్గా ప్రార్థన చేయడం, చురుగ్గా వాక్యం నేర్పించడం, యుక్తిగా మనము ఎన్నో విషయాలు చెప్తాం కానీ, దేవుని యందు భయభక్తులు నేర్పించం. మరి ఈ విషయంలో దేవుడు మనందరికీ కృప ఇవ్వాలి. ఇగో మరి దేవుని యొక్క సహాయం మనం అడగాలి. ఇంకొకటి చూడండి హెబ్రీ పత్రిక 11:24 ఏ ఏంటంట? హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఆ! విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆ! అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఆ! దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆ! తనకు చాలమ్మా. ఏంటంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇవాళ రేపు మనకి నిందొస్తుంది అంటే ముందలే ఏడుస్తారు. హ్మ్. ఆడోళ్ళకి ముందే ఉంటది. ఎవరైనా నిందించారు అంటే ఇంకా ఏడుస్తారనమాట. నిజమే. బాధే.
ఎవరన్నా అంటే మనల్ని ఆ! చేసిన దానికంటేనే పడము. చేయని దానికంటే ఎలా పడతాం? క్రీస్తు విషయమైన నింద పడుతున్నావా? నింద 100 అన్నాడు ఒకాయన. అంటే ఏంటి? ఒక నిందంట 100 దీవెనలు తీసుకొస్తదట. ఒక నిందంట ఆ! హ్మ్. ఏం చేస్తది? మనల్ని అప్‌లిఫ్ట్ చేస్తదట. అప్‌లిఫ్ట్. ఒక నింద పడ్డావా ఎప్పుడన్నా? ఆ! మా పాప మ్యారేజ్ విషయంలో ఒక ఆహ్, ఏమంటారు? క్రైస్తవ బ్రోకర్ అని చెప్పొచ్చు. నేను ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఎవరి ద్వారానో ఓ పాస్టర్ గారు ఇచ్చారంట. పలానా ఆమెకి వాళ్ళ పాపుంది. ఆమె సేవకురాలు. మరి మీరు కాంటాక్ట్ చేయండి. మీ దగ్గర ఎవరో ఉన్నారంటున్నారు కదా! చెప్పండి అక్కకి అని చెప్పి ఒక పాస్టర్ గారు ఇచ్చారు పాపం ఆయన. ఇస్తే ఆమె ఏం చేసింది? ఫోన్ చేసి "ఏవండీ మీరు పాస్టర్ గారంట కదా! మా దగ్గర ఒక పాస్టర్ గారి అబ్బాయి ఉన్నారు. ఆయన సేవ చేస్తాడు. మరి కావాలంటే" అప్పుడు నేను ఎందుకో ప్రార్థన చేస్తా ఉన్నాను. పీస్ ఆఫ్ మైండ్ రాట్లే. కొన్ని రోజులకి మా తమ్ముడు సిక్ అయిపోయాడు. మా తమ్ముడు సిక్ అయిపోయాడండి వద్దులేండి అన్నా. అంటే ఆహ్, ఆమె అంది కదా! లేదు రోజు ఫోన్ చేసి "ఎట్లా ఉన్నాడు మీ తమ్ముడు" అంటే బాగున్నాడు. సాక్ష్యం కూడా చెప్పాను ఆమెకి. అన్నీ చెప్పిన తర్వాత బాగయ్యాడు. ఇంటికొచ్చాడు. ఇంటికి రాంగానే "ఆళ్ళని వచ్చి చూసుకోమంటారా" అనంది. ప్రార్థన చేస్తే ప్రభు నో అని చెప్పారు. నో అని చెప్తే నేనన్నాను, "వద్దులేండి. ఒకవేళ కావాలి అనుకుంటే నేను తర్వాత చెప్తాను. మొన్ననే కదా మా తమ్ముడు ఇంటికొచ్చింది" అన్నా. అంటే మీకు వద్దు నేనన్నానసలు, "వద్దులేండి" అన్నా. ఆమె వెయిట్ చేసింది. "వద్దులేండి నాకు ఎందుకో మనసు రావడం లేదు. ప్రార్థన చేస్తా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ లేదని" అని ఆ రోజు చెప్పాను. అంతవరకు కూడా చెప్పాను. చెప్తే ఏం చేసిందో తెలుసా అండి? మీకు హ్మ్. దేవుని చిత్తం తెలుసుకోవడం తెలుసా మీకు? ఆ! దేవుడు డైరెక్ట్‌గా చెప్తాడా? నాలాంటి సేవకుల ద్వారా చెప్తాడు. నేను కూడా సువార్త చెప్తాను. అది ఇది అని మొదలుపెట్టి పిచ్చగా తిట్టేసింది. మీరు హిందూ కుటుంబం నుంచి వచ్చారా? గో బ్యాక్ టు యువర్ హిందూయిజం. హ్మ్. మీరా? అసలు మీ అమ్మాయికి పెళ్ళవుతదా? మీ అమ్మాయికి ఈ జన్మలో పెళ్లి కాదు అని చెప్పింది. ఆక నాకు ఆమన్న మాటలకి చాలా హర్ట్ అయిపోయాను. ఇంక ఎట్లా అంటే, "నువ్వు సేవ ఎందుకు చేస్తావు? ఆ! సేవ నువ్వు చేయక్కర్లేదు. సేవలోంచి ఎళ్ళిపో బయటికి. నిన్నెవడు చేయమన్నాడు సేవ? నువ్వు ఇట్లా" ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడిందండి. నేను అన్నీ విని అన్నాను. మే గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు నిన్ను బహుగా దీవించాలి. ఆ! ఒక ప్రపోజల్ విషయంలో నువ్విట్లా మాట్లాడుతున్నావు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అయినా పర్లేదు. దేవుడు నిన్ను నిండుగా దీవించని అంటే, "ఆ! సాల్లే పో" అంది. ఇక నాకు అన్నాను కానీ, నేనెందుకో రియాక్ట్ అవ్వలే అసలు. కామ్‌గా ఉన్నాను. ఒక్క మాట మాట్లాడలేదు. "థాంక్స్ అమ్మా. ఆ! ఇవన్నీ నాకు బ్లెస్సింగ్‌గా మారతాయి" అన్నా. అని మాత్రం చెప్పి పెట్టేశాను గానీ, చర్చిలో మందిరానికెళ్ళి బోరున ఏడ్చా. 2 గంటలు ఏడ్చా. ఏడ్చి "ప్రభా! నువ్వు నా బిడ్డకి పెళ్లి చేయలేని అసమర్థత నువ్వు నాకిచ్చావు. హ్మ్. ఎవరెవరితోనో మాటలు పడాల్సొస్తుంది. ఎందుకు?" అని చెప్పి బాగా ఏడ్చానన్నమాట. అయితే మరి నాతో కలిసి మా ఒక అమ్మాయిని ప్రభుదాన్ని నడిపించాను. ఆ అమ్మాయి ఆ అమ్మాయితో కలిసి ఆ అమ్మాయి ఫోన్ చేసింది. "ఏంటి ఆంటీ బాలేరా?" అంది. "బాగున్నానురా" అన్నా. అంటే "మీ వాయిస్ బాధగా ఉంది. ఏంది ఆంటీ" అంది. ఆ అమ్మాయి నేనెప్పుడు కలిసి ప్రార్థన చేసి ఏ చిన్న విషయం ఉన్నా అమ్మాయి నాతో చెప్తది. నేను కూడా ఆ అమ్మాయికి చెప్తాను. "అరే! ఇట్లా అన్నదిరా పలానా ఆమె" అని చెప్పంగానే ఏం చేసింది తెలుసా అండి? రండి ఆంటీ కలిసి ప్రార్థన చేద్దాం అని అంది. కలిసి ప్రార్థన చేసి ప్రార్థనలోనే ఎంత ఏడ్చానంటే ఇంకా ఏడ్చా. అయితే ఆంటీ ఆహ్, మీకు ఇంత మునుపు ఒక అబ్బాయి సంగతి చెప్పాను గుర్తుందా? అంది. అంటే ఆ! గుర్తుందిరా. అబ్బాయి వచ్చున్నాడా ఆంటీ? ఒకవేళ రమ్మంటే సేవ చేస్తున్నాడు అబ్బాయి. ఒకవేళ రమ్మంటే మరి మాట్లాడతాను అని. ఎందుకో పీస్ ఆఫ్ మైండ్ అనిపిచ్చింది. సరే మా అన్నా. ఇంకేం మాట్లాడలే. ఇప్పుడు ఆలోచన చేయలేనులే. ఏడుస్తున్నాను కదా! అన్నా. నిజంగా అండి. ఆ రోజున దేవుడు అద్భుతంగా పనిచేశాడు. ఆ! ఆయనే మా అల్లుడు. మంచి దైవజనుడు. కాకపోతే దూరం సౌదీలో చేస్తారు.
సీక్రెట్ మినిస్ట్రీ చేస్తారు. మరి మంచిగా ఇద్దరు కలిసి సేవ చేస్తారు. ఏంటి మరి ఎంతో అద్భుతంగా దేవుడు నడిపించాడు. యూ వోంట్ బిలీవ్ 1 మంత్ 5 డేస్‌లో మ్యారేజ్ అయిపోయింది. దేవుడు మనల్ని హెచ్చించాలి అన్నప్పుడు సాతానుడు ఎన్నో తీసుకొస్తాడు. మీరు దేవుని యందు నమ్మికించినట్లయితే, నమ్మికించి మేలు చేసి వాళ్ళని దీవిస్తే మనకి దేవుడు ఏం చేస్తాడట? గొప్ప కార్యాలు అద్భుతంగా చేస్తాడు. నేనెందుకు చెప్తున్నానంటే, అనేక మంది మేలు చేసి కీడు అనుభవించడానికి ఈ లోకంలో పిలిచారు. మరి ఈ రోజున నీవు నేను కూడా భాగ్యవంతులం కావాలి అంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇదొక భాగ్యం. నేను ఎవరైనా సరే మా ఇంటికి పనోళ్ళు రాగానే ఫస్ట్ స్వార్థ చెప్తా. అందుకనే ఉండరు. సాతానుడి సంబంధాలు అస్సలు ఉండరు. ఒక ఆమె అయితే మొన్నొచ్చింది పని చేస్తానని. ఇప్పుడే వస్తానమ్మా అని బట్టలు నానబెట్టిపోయింది. ఎందుకో నా మనసులో అనిపించింది ఆమెకు సువార్త చెప్పాలి అని. చెప్పాను. ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తానంది. వచ్చిన రోజున కప్పు పగలగొట్టేసింది. రూ. 150 కప్పు. ఏంటమ్మా జాగ్రత్త చేయాలి అన్నా. అని చెప్పేసి అనంగానే ఇప్పుడే వస్తానండి. ఇక్కడి దాకెళ్ళి ఒక దగ్గర ఊడ్చేసి వచ్చేస్తానంది. అంతే. రాత్రి కూడా అయింది. ఇప్పటి వరకు రాలే. బట్టలు నానబెట్టినాటికి రంగులు అంటుకున్నాయి. దేవుడా అనుకుంటా మళ్ళీ ఉతికేసుకున్నా. ఏంటి చాలా సార్లు సాతాను సంబంధులు, అబద్ధికులు, మోసం చేసేవాళ్ళు మన ముందర నిలవలేరు. ఎందుకో తెలుసా? మనము ఎప్పుడైతే సువార్త చెప్తామో సాతానుడు ఉండనీయడు వాళ్ళని. దేవుని వైపు మళ్ళించుకుంటామని, దేవుని వైపు దేవుడు ఆకర్షిత చేస్తాడని చెప్పి వాళ్ళు ఉండలేరు, నిలబడరు. మా ఇంట్లో ఇంకొకరు ఉండరు. ఎవరో తెలుసా? ఎవరికైతే పైన వస్తుంది కదా, వాళ్ళు ఉండరు. అసలు మా ఇంట్లోకి రారు కూడా. పని అంతా మాట్లాడతారు బయట. ఇంట్లోకి రాకుండా నేను రేపటి నుంచి వస్తానంటారు అటే. నేను చాలాసార్లు ఇది సాతానుడి పని. ఎందుకని? వాడొచ్చాడంటే వాడు దేవునికి యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము అని ఉంటుంది. నేను అట్లనే ప్రార్థన చేస్తా. ఫస్ట్ ప్రార్థన చేసి లోపల రమ్మంట. ప్రతి ఉదయం ప్రతి పని ఆమె రాగానే ప్రార్థన చేసి బయట లోపలికి రమ్మంట. ఎందుకంటే వాటితో పాటు వచ్చినాయి. మన ఇంట్లోకి రాకూడదు. అందుకని ప్రార్థన చేస్తే కానీ లోపల రానియను. అది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదనమాట. ఎట్లాగొట్లా వచ్చి దొంగ పనులు చేసి ఏదో ఒకటి చేసుకొని పోదాం అనుకుంటారు కదా, వాళ్ళు అస్సలు ఉండరు. అయితే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. త్వరగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ధన్యులు అంటే ఇప్పుడు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత చదువునానా? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మనం ఇలా ధన్యులం అవ్వాలి అంటే, భాగ్యం కలగాలి అంటే సంతోషించి ఆనందించి గంతులేయాలంటే ఏడొస్తాయి. 3 రానే రావు. ప్రాక్టికల్‌గా రావు. కానీ దేవుని సహాయంతో వస్తాయి. మన ముందు నింద అనుభవించిన ప్రభువుని గుర్తు చేసుకుంటే ఈ నిందెంత అనుకొని ఈరోజు నేను నిందిస్తున్నారా? నువ్వు బాధపడుతున్నావా? ఏంటి ఇది? దరిద్రం నాకు. అందరూ నేను మేలు చేయాలా? కీడు అనిపించాలి. యెస్. దాని కొరకే పిలువబడ్డావన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏందో తెలుసా? సంతోషించి, ఆనందించి గంతులు వేయాలట. సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలట. ఇది నన్ను కాదు, నాకు తగలట్లే. మన ముందు ప్రభువు ఉన్నాడు. మన వెనకాల సిలువ ఉంది. రెండిటికే తగలాలి. ప్రభువు మన ముందున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టిన వానితో సమానుడని. మనం దేవుని చేతిలో ఉన్నాం. ఆయన చేతులు ఇట్లా ఉన్నాయంట. ఇట్లా ఉన్నాయి. ఈ చేతి లోపల ఉన్నవాడిని ఫస్ట్ దాటాలి. మనకు తగలాలంటే ఈ చేతికి తగలాలి. చేతులు గాయపడినయి ఆల్రెడీ. ఆయనకే తగులుతున్నాయి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకుంటే మనకు తగలవవి. చిన్న నిందలే. ఇంట్లో వాళ్ళే అంటారు, బయటోళ్ళే అంటారు, ఎన్నో మాటలంటారు. అయినా సరే దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. ఇదిగో
ఆనందించి గంతులు వేడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అంటాడు. ఇంగ్లీష్‌లో ఏమని అంటాడో తెలుసా? యువర్ రివార్డ్ విల్ బి మల్టిప్లైడ్ అంటాడు. నీ రివార్డ్ మల్టిప్లై చేయడానికి, నిన్ను ఒక మెట్టు పైకి లేపడానికి దేవుడు నిందని అలౌ చేస్తున్నాడు. ఇది గొప్ప భాగ్యం అంట. ఈ భాగ్యాన్ని మనకిచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైనా ఇలాంటి నిందలు, కొంతమంది స్వయంకృత అపరాధాలు చేస్తారు. ఎట్లా? వాళ్ళేదో తప్పు చేస్తారు, నిందలొస్తాయి. నేను ప్రభు కోసం నింద పడుతున్నా అనుకోకూడదు. ఏం చేయాలి? సరి చేసుకొని, ఛీ! ఇట్లాంటి వాటికి నింద పడటం ఏంటి? ప్రభు కోసం నింద పడతా నేను అని ప్రభు గురించి చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది చచ్చిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకని? ప్రభు కోసమే. నింద గొప్ప భాగ్యం గనక. హ్మ్. ఇదిగో మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. హ్మ్. అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. ఏంటంటే నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. ద్వేషించబడుతున్నారా మీరు? ఇది ధన్యత. లేతే ఇది భాగ్యం. ఇది మీ ఆస్తి. మన ఆస్తి ఏంటి ఈ లోకంలో? ఏంటమ్మా? ఏంటి? అనవసరంగా నిందలు పడ్డమే మన ఆస్తి అంట. ఇదే భాగ్యం మనకి. ఆ! ఇదిగో భాగ్యవంతురాలుగా నిన్ను చేయాలంటే. పాపము లేయా సొంత భర్త ద్వారానే ద్వేషించబడింది. అది భాగ్యం ఆమెకి. భాగ్యవంతురాలు. భర్త చేసుకున్న తన ప్రమేయం లేకోకుండానే, తన ఇష్టం లేకోకుండా ఆమెకి ఏమీ తెలవదు పాపం. అన్యాయంగా ఒక తండ్రి ఏం చేశాడు? తీసుకొనొచ్చి "ఎళ్లి అక్కడ పడుకో, మాట్లాడబాకు" అన్నాడనమాట. మాట్లాడబాకు అన్నాడు. ఆ! తన ప్రమేయం లేకుండా మారు మాట్లాడలే. మాట్లాడుంటే లేయా స్వరం అన్నా తెలిసేదేమో. ఆమేమో రేచీకటి కలది. ఏం జరుగుతుందో తెలవదు. కానీ దేవుడు ఆళ్ళ తల్లిదండ్రులు తండ్రి చెప్పిన మాట జవదాటలేదండి. ఆమె ప్రమేయం లేకుండానే పెళ్ళయింది. ప్రమేయం లేకోకుండానే తన భర్త చేత, చెల్లెల చేత ద్వేషించబడింది. ద్వేషించబడింది. హ్మ్. హ్మ్. కానీ దేవుడు ఆమె జీవితంలోంచి ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకొనొచ్చాడు. ఎన్నో బ్లెస్సింగ్స్ తీసుకొనొచ్చాడు. చూడండి లేవీని కనిందెవరు? ఒక యాజకుడిని, ఒక లేవీని. మరి లేకపోతే దీవెన అంతా తెచ్చుకుందామె. యెహోవా ఆమెను చూచాడట. దేవుని చేత చూడబడిన స్త్రీ ఏంటండి? అమాయకురాలు. దేవుని విషయమై ఆ! ఏం చేసింది? మౌనంగా ఉంది. రోదిచ్చిందంట. ఎవరి దగ్గర రోదిచ్చింది? ఒక తండ్రి దగ్గరికెళ్ళి రోదిచ్చిందా? తల్లి దగ్గరికెళ్ళి రోదిచ్చిందా? ఈరోజు నీవు నేను మనుషులు ఇంటి వారే ద్వేషించినప్పుడు ప్రమేయం లేక ఎంత పని చేసినా, ఏం చేసినావు అని అడుగుతారు మగాళ్ళు కొన్నిసార్లు. పిల్లలేమంటారు? ఏంటి కూర? ఏంటిది ఇది గడ్డిలాగా ఉందంటారు. మన కడుపు తరుక్కుపోద్ది గదా! అప్పుడేం చేయాలి? కన్నీరు కారుస్తారు కొంతమంది తల్లులు. కొంతమంది ఏమంటారు? నీకు గడ్డి బయటికెళ్తే తెలుస్తదంటారు. నిజమే. వాళ్ళకి బయటికెళ్ళి తింటే తెలుస్తది. ఆ! అమ్మ విలువేంటో అమ్మ లేనప్పుడు తెలిసొస్తది. అయితే అప్పటి వరకు మనం నిందలు, అవమానాలు, ఆ! అవమానాలు, అపవాదులు పడతానే ఉండాలట. అపవాది ఏం చేస్తాడు? హ్మ్. అపవాదులేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? అవమానిస్తాడు. అపవాది ఏం చేస్తాడు? అ అవమానమని నొరగని వెళ్ళగక్కుతాడట. దేవుని విశ్వాసివైతే నీ ఎనకాలే పడతాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఇంటి వారి శత్రులగుదురు. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. చదువు నాన్న. 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. హ్మ్. సహించిన వాడే రక్షణ పొందును. అంతవరకు సహించాలంట. మన పిలుపేంటి? ఏమ్మా? ఒక్క స్త్రీగా ఉండడమే కాదు. భాగ్యవంతురాలనే కాదు. నువ్వు దేవుని దృష్టిలో బహుభాగ్యవంతురాలివి. కానీ అందరి చేత ద్వేషించబడతావు. హ్మ్. ఆ! అందరి చేత ద్వేషించబడ్డానికి మనం పిలువబడ్డాం. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం. గుర్తుపెట్టుకోవాలి. అందరంటే ఎవరు? మనల్ని ద్వేషించే వాళ్ళందరూ.
పర్లేదు. నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళెవరు అంటే ఫస్ట్ ఉండేది మన ఇంట్లో వాళ్ళే. ద్వేషించబడ్డానికి కారణం మనం తప్పు చేశామని కాదు. మనం ఎప్పుడు మేలే చేస్తాం. ఆ! కొంతమందుంటారు స్త్రీలు. వాళ్ళు తన ఇంటి వారికే గుంతలు తవ్వుతారు. వాళ్ళు వేరే. కానీ అన్నీ చేసి ఏం చేసావు అనిపించుకుంటాం చూడు. అది. నింద. ఏం చేస్తున్నావు? హ్మ్. ఏం చేసావు? ఇంటి కోసం ఏం చేసావు? ఇంట్లోనే ఉంటావు కదా! నేను కష్టపడుతున్నా. నేను సంపాదించుకుంటున్నా నీకేం తెలవట్లే అంటారు. హ్మ్. స్త్రీ చాలా సార్లు నడుం కట్టుకొని, తన స్వార్థం చూసుకోకుండా పిల్లలందరికి పెట్టి, ఉందా? లేదా? తిన్నావా? అడగని ఇళ్ళు కూడా ఉంటాయి. తిను, టాబ్లెట్‌లేసుకో అని చెప్పే మగాళ్ళుండరు కొంతమంది ఇళ్ళలో. కానీ కొంతమంది స్త్రీలేం జేస్తారో తెలుసా అండి? చాలామంది నాతో చెప్తా ఉంటారు. "అక్క మరి మా ఆయన అసలు తిన్నావా?" అని అడగడు. పిల్లలు అడగరు. ఏదో అట్లా జీవించి ఉన్న శవాన్ని నేను అనని చెప్తారు. వాళ్ళ బాధ చెప్తుంటే బాధేస్తది. నిజమే కదండీ! కొంతమంది ఎప్పుడు చూసినా సణుగుతుంటారు. తన స్థితిని చూసి సణుగుతుంటారు. ఏమని? ఆ! ఏమనంటే, "అక్క నీకు" హ్మ్. ఏందో అసంతృప్తి. ప్రతీదీ సణుగుతానే ఉంటారు. తన జీవితాన్ని బట్టి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరెవరినో చూస్తారు. వాళ్ళ జీవితంలో అబ్బా! వాళ్ళకి అదుంది. కంపారిజన్ చేస్తారు. అందుకనే ఈళ్ళు దేవుని కోసం ఒక్క నిమిషం కూడా నిలబడలేరు. ఎప్పుడు తన స్వార్థం. తన వైపు చూసుకుంటారు. కాదు క్రీస్తుని చూడాలి. ఆయన మన కొరకు ఎంత శ్రమ పెట్టబడ్డాడో. ఆ! ఆయన్ని నిందించారు. ఊసారు. కొరడా దెబ్బలు కొట్టారు. ఇవన్నీ నీకున్నాయా? నిందుందా? నిందే పడలేకపోతుంది. దెబ్బలేం పడతాం. పర్లేదు. ఈరోజు ప్రభు కోసం చంపబడినా పర్లేదు అన్న త్యాగం నీకుందా? మరి ఒక రోజున నేనొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను ఈరోజు. మరి ఒక రోజునంట ఒక మంచి దైవజనురాలు ఆమె మరి ప్రభువుని తెలుసుకొని మిషనరీలుగా ఉన్నారటండి. అక్కడికొచ్చే ఆ ఊర్లోకి ఆహ్, వచ్చే పోయే వాళ్ళందరూ ఎవరైతే మిలిటరీలో ఉంటారో అది మిలిటరీ ఏరియా అంట. గాయపడిన వారందరికీ అన్నం పెట్టి, మరి గాయాలు కట్టి, మరి నర్స్ ఆమె డాక్టర్ అనమాట. గాయాలు కట్టి అందరికీ ఊర్లో వాళ్ళందరికీ, బయటోళ్ళందరికీ ఊరి చివర ఆహ్, హాస్పిటల్ పెట్టుకొని మరి మంచిగా ఇంజెక్షన్స్ ఇస్తా అట్లా చాలా బాగా సేవ చేస్తుందంట. ఆమె కింద నర్సులు కూడా త్యాగం చేసుకొని ఉన్నయా? లేవా? అని ఊరు లోపటికెళ్తే వాళ్ళని రానీయలేదట. అయినా కూడా ఆ బయటే ఉండి త్యాగం చేసుకొని సేవ చేస్తా ఉంది. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. బాగా చిన్న దెబ్బలు, పెద్దయి లేకపోతే ఇంకేదైనా జబ్బులొచ్చితే బాగా చేస్తుందంట. ఒక రోజున ప్రభువుకు ప్రార్థన చేసిందంట. ప్రభా! నీ విషయమైన నింద గొప్ప భాగ్యం అన్నావు కదా! మరి అస్సలు మాకెవరు మంచినీళ్ళు కూడా ఇవ్వరిక్కడ ఈ ప్రాంతంలో. మీరే మాకు సహాయం చేయాలి అన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాల్లో సహాయం చేస్తా వచ్చారు. ఒక రోజునంట ఆమె ఏం చేసింది మిలిటరీ వాళ్ళొచ్చారు. ఆ ఊరినంతటిని నాశనం చేసేశారు. వేరే దేశం వాళ్ళు వచ్చి అందరిని కొట్టి ఇది జేస్తున్నారంట. అంతలో మిలిటరీ వాళ్ళొచ్చి, "మీరు ఖాళీ చేసేయండమ్మా" అంటే, "నేను ఈ పని విడిచిపెట్టి రాలేను. ఎందుకంటే చాలామంది గాయపడ్డ వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళని ఏమి చేయలేను నేను, కదపలేను" అని చెప్పి అక్కడే ఉండిపోయిందంట. అక్కడుండి చాలామంది పాపం చనిపోతా ఉన్నారు. ఎందుకంటే బాంబులేస్తా ఉన్నారు. మరి ఈమె ఈమె అక్కడే ఉందంట. పట్టుకొని ఒక రోజున వేరే దేశపు సైనికులొచ్చి ఆమెను పట్టి బాగా కొట్టారట. కొట్టి "ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు?" అని నిందించి, అవమానించి మరి అంతా ఏమంటారు ఆమెను పట్టుకొని పాడు చేసేసారట. ఒక్కళ్ళు కాదు 20 మంది సైనికులు పాడు చేసి, "ఇప్పుడెళ్ళిపోతావా? ఎళ్తావా? ఎళ్ళవా?" అంటే ఎళ్ళలేనందంట. బాగా ఏడ్చిందంట. అవమానం, అవమానం, సిగ్గు అందరి ముందు అందరు స్త్రీలందరిని. అట్లా ఉంటే ఈమె మోకాళ్ళ మీద పడి ఏడ్చిందంట. ఏడ్చి దిక్కు దివాణా లేకోకుండా మరి ఏడ్చుకుంటా ఉంటే ప్రభువుని అడిగిందంట. ప్రభు నీకోసం ఇంతగా నిలబడ్డాను కదా! ఎందుకు నాకు ఇంత అవమానం? నువ్వు కాపాడలేదు ఎందుకు నన్ను? నేను నీకోసం ఇంత అన్నీ త్యాగం చేసుకున్నాను కదా! అంటే ఆ! ప్రభు ఏమని అడిగారో తెలుసా అండి? అడిగారట.
యామ్ ఐ నాట్ వర్ది ఆఫ్ ఇట్ అని అడిగిందంట. నిందలు, అవమానాలు పొందడానికి నీలో ఉన్న నేను అర్హుడిని కానా అని అడిగినట్ట. అవునండి. ప్రభు అర్హుడు కాదా? నిజమే. ఆమె పొందింది అనుకుంటుంది. ప్రభువు దాన్ని ఆ! ఆ విషయం నేర్పించడానికి చాలా కష్టపడిందంట. దేవుని మీద అలిగిందంట. ఎందుకు కాపాడలేదు అనింది. మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అలౌ చేశాడంటే దాని గుండా వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే. నేను నీలో ఉన్నాను కానీ నేను అర్హుడిని కాదా? నిందకి, అవమానాలకి నన్ను చూచి, నా వైపు చూచి, క్రీస్తు సిలువ వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఇది గొప్ప భాగ్యం. నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ప్రభు కోసం నిలబడదాం. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన